ఇదిగో బాబాయ్ గారు, మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా. నీడలా ఫాలో అవ్వకు, జాగ్రత్తగా ఫాలో అవ్వు. అది కొంచెం తేడా. తేడానా అంటే? దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. అదేంటి ఏదో ఇంటికి వచ్చి పోతుంటాడు అన్నంత క్యాజువల్ గా చెప్పావు? అంటే చిత్ర స్పిరిట్ పర్సనాలిటీ? స్ప్లిట్ పర్సనాలిటీరా. మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం? అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న గురకొస్తుంది. అమ్మో, నాకు ఇక్కడ వణుకొస్తుంది బాబాయ్. ఇంతకుముందు కేసు ఇక్కడికి వచ్చిన ఇండియన్వి నువ్వేనా? థ్యాంక్ గాడ్. ఇండియన్ ఆఫీసర్? ఇండియన్ బ్రీడ్ని, ఇండియన్ని కాదు. ఏంటి విషయం? నా పేరు చిత్ర. చిత్ర, జ్యోతి చిత్ర. జస్ట్ జోక్ చేశాను. నాకు జోక్లన్నా సిగరెట్లన్నా పడవు. నీకు ఇష్టం లేదని మానేయడానికి, పడదని పారేయడానికి నువ్వేం నా వైఫ్వి కాదు, కీపువి కాదు. ఓకే కూల్. ఇంతకీ వచ్చిన పనేంటి? నాకు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు అడగగానే చెప్పడానికి ఇదేం ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు, ఇన్వెస్టిగేషన్ సెంటర్. సర్లే, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? నేను వైజాగ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. కొంతకాలంగా నాకు ఎవరో ఒక వ్యక్తిని ఒక లేడీ చంపేసినట్టు కలుస్తుంది. ఆ చంపిన ప్లేస్ ఇక్కడే ఉందని నాకు తెలిసింది. ఆ చనిపోయిన మనిషి గురించి డీటెయిల్స్ కొన్ని కావాలి. జోకా? సార్, ఇది జోక్ కాదు, నా లైఫ్. సరే సరే, ఇంతకీ ఆ మనిషి పేరేంటో తెలుసా? తెలీదు. ఫోటో ఏదన్నా ఉందా? ఆ మనిషిని ఐడెంటిఫై చేసే ఒక్క క్లూ ఉందా? లేదు. చెప్పి ఆ మనిషి అసలు ఉన్నాడా లేడా? తెలీదు. అయితే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు. ఇక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలో ఉంది మెంటల్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళి నీ పిచ్చి కథలన్నీ చెప్పు, జాగ్రత్తగా వింటా. నేను మీకు ఒక ప్రాణం పడే బాధ గురించి చెప్తుంటే మీకు అది కథలా ఉందా? ఎగ్జాక్ట్లీ. దీన్నే తెలుగులో కాకమ్మ కథలు అంటారు, అదే ఇంగ్లీష్ లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ముందుకెళ్ళి హాలీవుడ్ స్టూడియోలో చెప్పు నీ కథ, మంచి డిమాండ్ ఉంటుంది. సార్, పో. గివ్ రెస్పెక్ట్. హే, నేను ఇప్పటిదాకా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన పర్సన్ నువ్వే, ఇక దయచేయి. ఏయ్, నువ్వు చెప్పిన దానికల్లా తల ఊపడానికి నేను నీ వైఫ్ ని కాదు, కీప్ ని కాదు. నా కళని కథ అని కొట్టి పారేసి నిన్ను. ఏయ్, ఏంటి వేలు చూపించి మాట్లాడుతున్నావు? ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించవు. చిత్ర. హాయ్. జరిగిందంతా నేను చూశాను. అతను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. ఓ సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదా. ఐఎమ్ సంయుక్త. ఇదే వింగ్లో స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను.